హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మెల్లని స్వరం, మిక్కిలి మెల్లని స్వరం. అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకి అర్థం కాలే సరిగా. సమూయేలు సమూయేలు అంటుంటే ముసలోడు అయిపోయిన ఏలి యాజకుడు పిలుస్తున్నాడు అనుకున్నాడు. సమూయేలు రారా, కొంచెం మంచిలు ఇరా బావో. ఆయన స్తోలకాయుడు అయిపోయాడంటే. ఎవడు తినమన్నాడు? మాంసం తినొద్దని దేవుడే చెప్పాడు కదా. కొవ్వు అంతా యెహోవాదంటే కొవ్వు తినొద్దురా, కాల్చేయండి. అక్కడ కొవ్వు అంతా యెహోవా కాల్చేసి కాలిన తర్వాత మాంసం తినమంటే ఈ కొడుకులు, ఏ కొడుకులు? ఏలి కొడుకులు. ఆ బూడిదలో గాడిందంటే మాకు టేస్ట్ లేదు, ఫ్రెష్గా అయితే మేము చికెన్ 65 చేసుకుంటాం అని చెప్పి బలిపేట ఇవ్వకముందు తీసుకుపోయేవాళ్ళు అంట. అందుకే దేవుడికి అసహ్యం వేసింది వాళ్ళ మీద, అసహ్యం వేసింది వాళ్ళ మీద. ఆ గుమ్మం దగ్గర కూర్చొని వచ్చే స్త్రీలను ఎగతాళి చేస్తూ దేవుని మందిరాన్ని అపవిత్రపరిచడం వలన దేవుడి కోపం వచ్చి వదిలేశాడు మందిరాన్ని సన్నిధిని. ఇవాళ అదే జరుగుతుందండి. దేవుని మందిరంలో పిచ్చి పిచ్చి ఆశలు అయ్యేది దయచేసి ఎవడు. దేవుని మందిరం గేటు దగ్గర కూడా ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవద్దు. మందిరం అంటే లోపటే కాదు, మందిర ఆవరణం అది. మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇదే ఫంక్షన్ హాల్ కాదు, ఇది క్లబ్ కాదు, ఇది సంత కాదు. యూ హ్యావ్ టు బి డిసిప్లైన్డ్, యూ హ్యావ్ టు హానర్ గాడ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్, హ్యావ్ బ్రదర్లీ లవ్, హ్యావ్ హోలీ లవ్. అల్లరి చిల్లరుగా మనం ఉంటే దేవుడు ఉండడండి మన మధ్య. ఎంత పెద్ద మందిరమైనా, ఎంత పాటలు పాడినా దేవుని సన్నిధి, దేవుని మాట ఉండదు. దేవుని మాటలు డ్రై అయిపోతాయి అంతే. ఫిని అనే భక్తుడు చెప్పేవాడు, చచ్చిన ప్రసంగాలను, ఏంటది, చచ్చిన బోధకులు, ఎవరాళ్ళు? చచ్చిన ప్రసంగాలను ఎవరు బట్టి చెప్తున్నారు? చచ్చిన ప్రజలు చెప్తున్నారు. ఇంకేముంది? సావుకుడు చచ్చినోడే, ఈయనవాడు చచ్చినోడే, చెప్పే వాక్యంలో జీవం లేదు, ఇంకేం జరగదు అక్కడ. అంతే. సంవత్సరాల తరబడి మాకు 50 సంవత్సరాల చర్చి, 100 సంవత్సరాల చర్చి అంటారు, ఏం ఉద్యోగం ఉండదు అక్కడ. ఏంటండి? ప్రభువు ఉన్న చోట పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. యాజకులు జాగ్రత్తగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. సమూయేలు, నేను విసిగిపోయానయ్యా ఏలితో, నేను విసిగిపోయానయ్యా వాళ్ళ కుమారుల్ని చేద్దామనుకున్నాడు. వాళ్ళు నా ఎంత భయభక్తులు లేరు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను కోరుకున్నా, మీ అమ్మ నిన్ను విశ్వాసంతో పెంచింది, నువ్వు చిన్నప్పుడే దేవునికి అప్పగించుకున్నావు. నేను ఆ పెద్ద వాళ్ళందరికీ చెప్పని మాటలు నీకు చెప్పాలనుకుంటున్నా. పెద్ద ఏలి మోసి సీనియర్ మోస్ట్ అయిన ఆయనకు కూడా చెప్పని సంగతులు ఆయన సంగతులు నీకు చెప్తాను, నీ సంగతులు ఆయనకు కాదు అని పిలుస్తున్నాడు సమూయేలు. నేను వెళ్ళి ఆయన దగ్గర, పిలిచావా? నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ వచ్చి పడుకున్నాడు. సమూయేలు మళ్ళీ లేచి వెళ్ళాడు. మూడోసారి ఆయనకు ఎప్పుడో గుర్తొచ్చుంటుంది. ఆయన కుర్రోడప్పుడు దేవుడు మాట్లాడిన స్వరం, ఆయన బాగున్నప్పుడు దేవుడు వినుంటాడు. అయ్యా, ఆయన ఏం పిలవలేదు, నీకు అన్నిసార్లు వినపడుతుందంటే అది ఎవరు పిలుస్తున్నారో? దేవుడు పిలుస్తున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాను, సెలవిమ్మని చెప్పు. పడిపోయిన సేవకుల దగ్గర కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు మనకి ఎన్నో ఉంటాయండి. సరిలేని సేవకులను చూసి కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటా. అలా ఉండకుండా ఉండడానికి, నేర్చుకుంటామంటే అలా ఉండడానికి కాదు. సేవకుల్లో ఉన్న తప్పులు చూసినప్పుడు, సేవకుడే చేశాడు, నేను చేస్తే తప్పేంటి అనుకోవటం మంచిది కాదు. సేవకుడైనా ఆయన చేసిన తప్పే కాబట్టి ఆ తప్పు నేను ఒక విశ్వాసికి కూడా చేయను అనే తీర్మానం చేసుకుంటేనే సంఘం ఉజ్జీవించబడద్దండి. తోటి బోధకులు చూసి ఆ బోధకుడు చేశాడు కాబట్టి నేను అలాగే చేస్తాను అనుకుంటే నేను నాశనం అయిపోతాను. ఆయనలో ఉన్న తప్పులు చూసినప్పుడు అట్లాంటి పొరపాటులు నేను చేయకుండా చేయి ప్రభా అని హెచ్చరిక. తప్పిదంలో ఒకడు పడితే నేను కూడా ఆ చిక్కుల్లో పడతానేమని తన విషయమై తాన్ని పరిశీలించుకుంటూ అట్టివారిని యూట్యూబ్లో పెట్టండి, విమర్శ చేయండి అన్న. ఏమన్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? ఏదో ఒకటి చూస్తారు, తల తోక లేకుండా, దాన్ని చూసి ఇచ్చముచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తారు. దీనికి మళ్ళీ కింద తంతు దుబ్బుకు తక్కువ. నీకు తెలుసా ఎప్పుడైనా
ఏంటండి, నువ్వు చూడని వ్యక్తిని గురించి ఆ వీడియోలో చూసి ఏదో ఒక మాట పట్టుకొని అతను ఎలా తీర్పు తీరుస్తావు? ఎట్లా తీరుస్తావు? తప్పులు చూసినప్పుడు ప్రేమ అనేక దోషములను కప్పును గనక అన్నిటికంటే మిక్కుటముగా ప్రేమ కలిగి ఉండండి. తల్లి చూడండి, బిడ్డల తప్పులు యూట్యూబ్లో పెడద్దామా? న్యూస్ పేపర్లో వేస్తుందా? బోర్డు మీద పెడద్దా? మా ఇంటిలో పనికి మాలిన కొడుకు ఒకడు ఉన్నాడు, జాగ్రత్త అని పెట్టుద్దా? ఏం చేస్తాడు అమ్మ? కడుపులో పెట్టుకుంటుంది. పశ్చిమ గోదావరి వెళ్ళినప్పుడు చెప్పేవాడు, ఏం చెప్పను బాబు, మా అబ్బాయి బాబు, ఏంటమ్మా ఎందుకులే బాబు, కడుపు చెప్పుకుంటే ఎక్కడ పడద్ది? నా కాళ్ళ మీద పడద్దని కడుపులోనే పెట్టుకున్నాను బాబు వాడి బాధ అంతా. ఆ తల్లి ఎంత కప్పుకుంటుందండి. యేసయ్య మనల్ని ఎంత ధరిస్తున్నాడండి, ఆయన గుండెల్లోనే పెట్టుకుంటున్నాడు మన బాధ అంతా. ఆయన చెప్పుకోవట్లేదు ఎవరికి. ఆయన ఒకరికొకరు చెప్పి మనకి కిరకలు పెట్టేవాడు కాదు. ఆయన సహించుకునేవాడు, ఓర్చుకునేవాడు, భరించేవాడు, క్షమించేవాడు. దుర్మార్గుడు మరణమందుట ఏదో నాకు ఎంత మాత్రము సంతోషమో లేదు, వాడు పశ్చాత్తాపడి దిద్దుకొని బతకాలని నేను కోరుతున్నాను అన్నవాడండి. ఏలీ సరిలేడు కాబట్టి నేను వేరే చర్చి పెట్టుకుంటా అనొచ్చు, నేను వేరే చర్చి కట్టుకొని నేనే పెట్టుకుంటా అనొచ్చు సమయాలు. కానీ దేవుడు అక్కడ పెట్టినప్పుడు అతని అజమాయిషీలో అతడు పడిపోయిన ప్రవక్త అయినా చెప్పాను కదా, వారి దగ్గర కొన్ని అనుభవాలు ఉన్నాయి, బుద్ధి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, హెచ్చరిక పొందవలసినవి ఉన్నాయి. ఏ వ్యక్తిని తోసేయొద్దండి. ఏ పాస్టర్ సరి అనొద్దు, ఏ పాస్టర్ సరి లేదనొద్దు. తీర్పు తీర్చడం ఎవరి పని అన్నాడు? నా పని అన్నాడు ప్రభు. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తిని అతడు చేసే పనులు నువ్వు మానేయి, కానీ వాక్యానుసారమైన జీవితం ఏదుందో దాన్ని నువ్వు అనుసరించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆయన మా వైపు చూడయ్యా, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఆచార భక్తి మాకు వద్దయ్యా, అలవాటుగా ఆలయానికి వచ్చి పోయేవారిగా మేము ఉండనివద్దయ్యా. నీ మాటల్లోని శక్తిని గుర్తించినట్లుగా నీ మాటలు వినాలనే ఆశ కలిగిన వారిగా, ఈ లోక శబ్దాల నుంచి దూరంగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందులు నీకు మొరపెట్టుకోవడానికి, నీ మాటలు విని మీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. నా కెరీర్ ఏంటి, నా చదువు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి జ్యోతిష్కుల దగ్గర కాదయ్యా, న్యూమరాలజీ దగ్గర కాదయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయ్యా. మాకు మేలైన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావయ్యా. వాటిని ఎరుగునట్లుగా నీ సన్నిధిలో నిలబడి మాతో మాట్లాడాలని ఉపలాట పడుతున్న నీ స్వరాన్ని వినాలని ఆశ మాకు దయచేయ్యా. నీ స్వరాన్ని విని నీ చిత్తములో నడిచి నీ సాక్షులుగా ప్రజ్వలించుటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించను. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,
ప్రేమే